హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గారిని పిజిటెక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ మనకి శ్రావణ మాసం అయితే మొదలైపోయింది. ఇవాళ మార్నింగ్ నుంచి నేను నెల్లూరులో వాసవి కన్యకా పరమేశ్వరి గుడికి అయితే వెళ్ళేసొచ్చానండి. చాలా అంటే చాలా చాలా బాగుందనమాట అమ్మవారి గుడి. దర్శనం అయినాక వచ్చి ఇంట్లో వర్క్స్ అంతా కంప్లీట్ చేసుకొని, సో మన ఫ్రెండ్స్‌కి ఒక వీడియో షేర్ చేద్దాము. దట్టు ఎప్పుడు గోల్డేనా అంటే గోల్డ్ కాదండి. ఇవాళొచ్చి మనకి గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్స్ గానీ, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ గానీ ప్రతి 3 నెలలకి కొత్త రకమైన ఎఫ్‌డీస్, మామూలు ఎఫ్‌డీ కన్నా, ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ఇచ్చి డ్యూరేషన్ పెడతారనమాట. 444 డేస్ అని, 333 డేస్ అని, 555 డేస్ అని. ఇలా ఈ డేస్‌లో గనుక మనం ఫిక్స్డ్ డిపాజిట్‌లో అమౌంటు షార్ట్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేసిన మంచి మార్జిన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లయితే ఇస్తా ఉంటారు. సో, ఈ యొక్క ఇంట్రెస్ట్‌లు గూడా ప్రతి 3 నెలలకి అంటే ప్రతి ట్రైమస్టర్ అంటారు, లేదా 3 మంత్స్ వన్స్ అంటారు. ఇట్లా 3 నెలలకొకసారి రివైజ్ చేస్తా ఉంటారనమాట. అన్ని బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తగ్గుతా వస్తున్నాయి. కాకపోతే మామూలు ఫిక్స్డ్ డిపాజిట్‌లో తగ్గిపోయినంత ఎక్కువగా ఈ యొక్క స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్‌లో తగ్గవనమాట. సో, ఈటిలో ప్రతి 3 నెలలకి ఎలా రివైజ్ చేశారు? ఈ జూలై నెలలో ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్‌లనేటివి కొత్తగా రివైజ్ చేసి మంచి ఇంట్రెస్ట్ ఆఫ్ మార్జిన్ అరౌండ్ ఒక 444 డేస్‌కి మనం పెట్టేటువంటి అమౌంట్‌ని బట్టిచ్చి దగ్గర దగ్గర రూ. 1,00,000 ఇంట్రెస్ట్ అయితే వస్తా ఉంది. దాని డీటెయిల్స్ మీకు షేర్ చేసే ముందు ఒక చిన్న మాట. మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో. నెక్స్టు ప్రతి ఒక్కళ్ళు చేతిలో ఉండే డబ్బులు ఎవరికైనా ఇచ్చేస్తే తిరిగొస్తుందో రాదో నమ్మలేము. 1 ఆర్ 2 ఇయర్స్‌లో మాకు ఏదన్నా ఫంక్షన్ ఉందనో, లేదన్నా 1 ఆర్ 2 ఇయర్స్‌లో మాకు అమౌంట్ అవసరమనో ఇప్పుడు చేతిలో పెట్టుకుంటున్నాము. ఈ డబ్బులు దానివల్ల పెద్ద ఆదాయం రావట్లేదు. మనం మామూలు సేవింగ్ బ్యాంక్‌లో ఏసినా పెద్ద ఇంట్రెస్ట్ రావట్లేదు. పైపెచ్చు మనకి ఇదే టీడీఎస్ అట్లాంటివి కట్ అవుతా ఉన్నాయి. సో, మంచి మార్జిన్ రావాలా, మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు డబ్బులు తీసేసుకోవాలా, కానీ మనకి పెట్టినటువంటి అమౌంట్‌కి మంచి ఇంట్రెస్ట్ రావాలనే వాళ్ళు గానీ, సీనియర్ సిటిజన్స్ గానీ, ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు ఎవరికన్నా ఇచ్చేస్తే ఇబ్బందవుతుంది గదా! సో, వాళ్ళకి ప్రతి 3 నెలలకోసారో, 6 నెలలకోసారో, సంవత్సరానికోసారో మంచి ఫిగర్‌తో అమౌంట్ అంటే వడ్డీ అసలు అట్లే ఉండి, వడ్డీ మంచిగా వచ్చేటువంటి ఏదన్నా స్కీమ్స్ ఉంటే బావుండు అనే వాళ్ళకి గానీ ఈ యొక్క వీడియో చాలా చాలా యూజ్‌ఫుల్ అవుతుందండి. ఎందుకంటే ప్రతి 3 నెలలకి మారుతా ఉంటాయి గదా ఇంట్రెస్ట్ రేట్స్. వాళ్ళకొచ్చేటువంటి అమౌంటు, వాళ్ళు ఆల్రెడీ రిటైర్ అయిపోయిన వాళ్ళుండొచ్చు, లేదంటే ఇప్పుడు రిటైర్ అయ్యే వాళ్ళుండొచ్చు. ఇట్లాంటి వాళ్ళకి వచ్చినటువంటి అమౌంట్‌ని ఎక్కడ పెట్టుకుంటే మంచి మార్జిన్ ఆఫ్ ఇన్‌కమ్ ఆ సెకండరీ లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోవాలని ఆలోచించే వాళ్ళకి కూడా ది బెస్ట్ స్కీమ్ వచ్చి కెనరా బ్యాంక్‌లో ఉన్నటువంటి 444 డేస్ స్కీమ్ అనమాట. సో, జూలై నెల నుంచి అప్ టు సెప్టెంబర్ వరకు ఈ ఇంట్రెస్ట్ రేట్సే రన్ అవుతాయి. మామూలు జనరల్ సిటిజన్స్‌కి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ రేట్సు, మామూలుగా సీనియర్ సిటిజన్స్‌కి వచ్చేటువంటివి, సూపర్ సీనియర్ సిటిజన్స్‌కి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ మారుతా ఉంటాయి. మినిమమ్ రూ. 1,000 నుంచి అరౌండ్ ఒక 30 క్రోర్స్ వరకు కూడా మనం ఈ యొక్క స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చండి. సో, మన డబ్బుకి భద్రత, మంచి అసలుకి కొసరు వచ్చేటువంటి బెస్ట్ ఈ యొక్క స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ గురించి ఇవాళ మీతో అయితే షేర్ చేస్తాను. అది కూడా నోట్ రూపంలో క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అనంటే ఒక చిన్న మాట అండోయ్, లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు. మీరిచ్చే లైక్ నాకు చాలా చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని ఫాలో అవుతారు కదూ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసిందబ్బా. కెనరా బ్యాంక్‌లో స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ గురించి వడ్డీ వివరాలు, క్యాలిక్యులేషన్స్ మనకి జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఈ యొక్క స్కీమ్ అయితే రన్ అవుతూ ఉంటుంది. సో, ఈ 444 డేస్‌కి మనకి ఎంత మేరకు పెట్టుబడి పెట్టొచ్చు, ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా దీన్ని క్యాలిక్యులేషన్ క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వచ్చేసిందబ్బా. మెయిన్‌గా డిపాజిట్ టైప్ ఏందంటే లంసమ్. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఒక్కసారిగా పెట్టుబడి పెట్టేటువంటి అమౌంట్. మామూలు ఫిక్స్డ్ డిపాజిట్స్‌తో పోలిస్తే 444 డేస్, 555 డేస్, 333 డేస్ అనేటువంటి స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి గదా! ఇవి వచ్చి కొంచెం ఇంట్రెస్ట్ రేట్స్ మంచిగా మనకొస్తాయన్నమాట. సో, మనము మినిమమ్ రూ. 1,000 నుంచి మాక్సిమము 3,00,00,000 దాకా గూడా ఈ యొక్క స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీని యొక్క
టెన్యూర్ వచ్చి అంటే మనము 444 డేస్ అంటే ఏందిరా అంటే ఈ రోజు నుంచి 444వ రోజు కంప్లీట్ అయినాక మనం పెట్టినటువంటి అమౌంటు విత్ ఇంట్రెస్ట్‌తో మనకైతే రిటర్న్ ఇచ్చేస్తారనమాట. అంతకు మించి అయితే వాళ్ళు పెట్టుకోరు. ఈ 444 డేస్ వరకు మాత్రమే మనకి విత్ ఇంట్రెస్ట్ వీళ్ళు ఏ ఇంట్రెస్ట్ అయితే చెప్తారో ఆ ఇంట్రెస్ట్‌తో కలిపి అసలు వడ్డీ ఇచ్చేస్తారు. సో, ఇన్ కేస్ స్పెషల్ కేసెస్‌లో మనకి మధ్యలో ఇంట్రెస్ట్ ఏమన్నా కావాలా? లేదంటే మనం ఏమన్నా ఎమర్జెన్సీ వచ్చింది ఇంతకంటే ముందు మనం ఏమన్నా డబ్బులు రిటర్న్ తీసుకోవాలంటే క్లోజ్ చేయొచ్చా? లేదా మనం పెట్టినటువంటి డబ్బుల మీదనే మనం ఏమైనా లోన్ తీసుకోవచ్చా అన్నది ఇవాళ వీడియోలో క్లియర్‌గా చెప్తానమాట. ఇక్కడ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నారు కదా! ఎవరెవరు ఎలిజిబుల్ అంటే జనరల్ సిటిజన్స్, నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ 60+ ఇయర్స్ ఉంటారు కదా! వాళ్ళకి స్పెషల్ ఇంట్రెస్ట్ అనమాట. అంటే అడిషనల్‌గా ఇంట్రెస్ట్ రేట్ కలిపి ఇంకా ఈళ్ళతో పోలిస్తే సూపర్ సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా! వాళ్ళకి ఈళ్ళకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఇంకా టీడీఎస్ అప్లికేబుల్ అయితే అవుతుంది. జనరల్ సిటిజన్స్‌కి అప్ టు 50,000 వరకు టీడీఎస్ కట్ అవ్వదు. సీనియర్ సిటిజన్స్‌కి, సూపర్ సీనియర్ సిటిజన్స్‌కి 1-1.5 లాక్ వరకు కూడా మనకి టీడీఎస్ అనేది కట్ అవ్వదనమాట. లోన్ ఫెసిలిటీ ఉందా అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా! మనకి 444 డేస్ కన్నా ముందు ఏదైనా అవసరం వచ్చింది, దీన్ని క్లోజ్ చేయడము, ఇంట్రెస్ట్ లాస్ అవ్వడం ఇష్టం లేదు అంటే మనం పెట్టినటువంటి అమౌంట్ మీద అప్ టు 90% వరకు అయితే లోన్ ఇస్తారండోయ్. ఇంకా ఈ యొక్క 444 డేస్ కాకుండా ఇంకేమైనా స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయంటే కెనరా బ్యాంక్‌లో వేరే అయితే ఏమీ లేవు. ప్రెజెంట్ వచ్చి 444 డేస్ మాత్రమే ఉందన్నమాట. ఇంట్రెస్ట్ పేఅవుట్స్ ఎట్లా మనకి నెల, క్వార్టర్లీ, ఇయర్లీ లేదా మెచ్యూరిటీ టైం ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ వచ్చి ఇప్పుడు పెట్టినటువంటి స్కీమ్‌లో నెలకోసారైనా వడ్డీ అయితే మన అకౌంట్‌లో వేసుకోవచ్చంట. 3 నెలలకోసారి గానీ, సంవత్సరానికోసారి గానీ, లేదు 444 డేస్ మెచ్యూర్ అయిపోయినాక ఒకేసారైనా తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్స్ ఎట్టుంటుంది అంటే పర్సెంటేజ్ పర్ యానం సంవత్సరానికి ఎంత అంటే మనకి ఇక్కడ సంవత్సరానికి ఇంతనేసి క్యాలిక్యులేట్ చేస్తారనమాట. జనరల్ సిటిజన్స్‌కి వచ్చి ఈ స్కీమ్‌లో 6.60% ఇంట్రెస్ట్ వస్తే సీనియర్ సిటిజన్స్‌కి వచ్చి 7.10%. అదే సూపర్ సీనియర్ సిటిజన్స్ అనుకోండి 7.20% ఇంట్రెస్ట్ అయితే ఈ 444 డేస్ స్కీమ్‌లో అయితే మనకి ఆ యొక్క ఇంట్రెస్ట్ అయితే అవైలబిలిటీ ఉందనమాట. మనం ఏదైనా ప్రీమెచ్యూర్ క్లోజ్ చేసుకోవాలి. మనము అమౌంట్ ఏసాము. దీని వెంటనే మనకి 1 నెలకి, 2 నెలలకి అర్జెంట్ అయింది క్లోజ్ చేసుకోవాలంటే పెనాల్టీతో కలిపి అట్‌లీస్ట్ ఒక 6 మంత్స్ తర్వాత అయితే క్లోజ్ చేస్తారు. బిఫోర్ దట్ అయితే క్లోజ్ చేయరు. మనకి చాలా వరకు ఇన్ కేస్ ఆ పర్సన్‌కి ఏమన్నా యాక్సిడెంటల్‌గా ఏమన్నా అయినా లేదా అతను డెత్ అయితే మాత్రం వాళ్ళ నామినీకి కూడా సో, ఎమర్జెన్సీ కాదు అంటే మెచ్యూర్ అయినాక విత్ ఇంట్రెస్ట్‌తో ఇచ్చేస్తారు. లేని పక్షంలో ప్రీమెచ్యూర్‌గా అవసరమై క్లోజ్ చేసుకోవాలంటే పెనాల్టీ అయితే పడుతుంది. మనకు రావాల్సినటువంటి ఇంట్రెస్ట్ కూడా రాదనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ స్కీమ్‌లో ఎంత అమౌంట్ ఏస్తే ఎంత ఇంట్రెస్ట్ ఎవరెవరికి వస్తుందనేది ఒక చిన్న క్యాలిక్యులేషన్ అయితే చెప్పేసి వీడియో క్లోజ్ చేసేసుకుందాము. సో, కెనరా బ్యాంక్‌లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషను మెచ్యూరిటీకి అంత 444 డేస్ డిపాజిట్ పీరియడ్‌కి మనకి ఎలా వస్తుంది? డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ రూ. 50,000 డిపాజిట్ చేస్తే జనరల్ సిటిజన్‌కి 444 డేస్ కండు ఇది అట్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీకి రూ. 4,144 54,144 జనరల్ సిటిజన్‌కి అసలు వడ్డీ కలిపిస్తే సీనియర్ సిటిజన్స్‌కి వచ్చి 4,469 అదే సూపర్ సీనియర్ సిటిజన్స్‌కి అయితే రూ. 4,534 వస్తుంది. 50,000 గనుక ఏస్తే 444 డేస్‌కి 444 డేస్ అంటే ఆల్మోస్ట్ 1.5 ఇయర్‌కి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ అనమాట. సో, అదే 1,00,000 రూపీస్ కనుక వేసాము అనుకోండి రూ. 8,288 జనరల్ సిటిజన్‌కి వస్తే రూ. 8,938 సీనియర్ సిటిజన్స్‌కి, రూ. 9,068 సూపర్ సీనియర్ సిటిజన్స్‌కి అయితే వస్తుంది. అదే 2 lakhs వేసాము అప్పుడు మనకి ఎంత వస్తుందంటే రూ. 16,577. సీనియర్ సిటిజన్స్‌కి వచ్చి రూ. 17,876. సూపర్ సీనియర్ సిటిజన్స్‌కి రూ. 18,136 వస్తుంది. 5 లక్షలు డిపాజిట్ చేస్తే రూ. 41,443. అదే సీనియర్ సిటిజన్స్‌కి రూ. 44,690. సూపర్ సీనియర్ సిటిజన్స్‌కి రూ. 45,341. 8 లక్షలు గనుక డిపాజిట్ చేశాము అనుకోండి రూ. 66,308 జనరల్ సిటిజన్‌కి వస్తే సీనియర్ సిటిజన్స్‌కి రూ. 71,504 వస్తుంది. అదే సూపర్ సీనియర్ సిటిజన్స్‌కి రూ. 72,546 వస్తుంది. 10 లక్షలు గనుక ఈ యొక్క 444 డేస్ కెనరా బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తే జనరల్ సిటిజన్స్‌కి 82,886 వస్తే
సీనియర్ సిటిజన్స్‌కి రూ. 89,380 వస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్‌కి సూపర్ సీనియర్ సిటిజన్స్‌కొచ్చి రూ. 90,683 వస్తుంది. 10,00,000కి దగ్గర దగ్గర రూ. 1,00,000 అయితే ఇంట్రెస్ట్ వస్తుందండోయ్! ఈ ఇంట్రెస్ట్‌ని మనం డివైడ్ చేసుకొని మంత్లీ గానీ, క్వార్టర్లీ గానీ, ఇయర్లీ కానీ మనమైతే ఇంట్రెస్ట్‌ని అయితే డ్రా చేసుకోవచ్చు. అసలు అక్కడే పెట్టడం వల్ల మనకి ఇంట్రెస్ట్ అయితే పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదండి. సో, ఎవరికన్నా మనకి ఫిక్స్డ్ డిపాజిట్‌లో వేసుకోవాలి, మంచి ఇంట్రెస్ట్ రావాలా, ఇంట్రెస్ట్ రేట్స్ అంతా ఫిక్స్డ్ డిపాజిట్‌లో తగ్గిపోయిండాయి గదా! అది షార్ట్ టర్మ్ పెట్టుకొని 1, 2 సంవత్సరాల లోపల మనకి అసలు వడ్డీ రావాలా అనుకునే వాళ్ళకి ఇదైతే బెస్ట్ స్కీమ్ అండి. ఎవరైనా బయట ఇచ్చేదానికి భయంగా ఉంది, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ చేసే వాటిలో మేము పెట్టలేము, కొంచెం మంచిగా ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటే బాగుండు అనుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. మన ఫ్రెండ్స్ ఎవరైనా చూసినా, ఎవరికైనా యూజ్ అవుతుందని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ ఇచ్చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఓకే అండి. బాయ్. సీ యూ. నమస్తే.